4 సంవత్సరాల 11 నెలలు గడిచిపోయింది ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వం. ఎలా ఉందంటారు 4 సంవత్సరాల 11 నెలల జగన్మోహన్ రెడ్డి పరిపాలన? మొత్తం కూడా దోచుకోవడం దాచుకోవడం అన్న విధానంలోనే ఉందండి. ప్రజలకు సంక్షేమం కానీ అభివృద్ధి కానీ ఏ విధంలో చూసుకున్నా కూడా జగన్మోహన్ రెడ్డి విఫలమయ్యాడనే చెప్పాలి. ముఖ్యంగా మాట్లాడుకోవాలంటే బీసీలకు వెన్నెముక అంటేనే వెన్నీర్చగొట్టాడు. అదేవిధంగా సప్లా నిధులు 75,000 కోట్లు కానీ రిజర్వేషన్లు 34% నుంచి 10% తగ్గించి 16,800 నామినేటెడ్ పదవులు కానీ రాజ్యాంగబద్ధమైన పదవులు దూరం చేశాడు. ఏ విధంగా చూసుకున్నా కానీ అన్ని రకాల ప్రజల్ని మోసం చేశాడని ఈ జగన్మోహన్ రెడ్డిని చెప్పుకోవాలి. ఎందువల్ల అంటారు? అసలు బీసీలకు అత్యధిక పదవులు ఇచ్చింది నేనే అంటే ఓసీ కాన్స్టిట్యూషన్స్లో కూడా, అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న నియోజకవర్గాల్లో కూడా బీసీలకే స్థానం కల్పించింది నేనే అంటున్నారు కదా మరి జగన్మోహన్ రెడ్డి. స్థానం కల్పించాడండి. ఎక్కడ కల్పించాడంటే ఆయన కాళ్ళ దగ్గర కూర్చోబెట్టే అంత స్థానాన్ని కల్పించాడు. జగన్మోహన్ రెడ్డి పదవులు ఇచ్చాను అంటున్నాడు. కుర్చీ లేని పదవులు, కూర్చోడానికి స్థానం లేని పదవుల్లో ఇచ్చాడు. అదే చంద్రబాబు గారిని కనుక చూసుకుంటే బీసీలకి ఆయన పక్కన కూర్చొని బీసీలను అత్యున్నత స్థానానికి తీసుకెళ్లిన ఘనత తెలుగుదేశం పార్టీకే దక్కింది. మరి చూస్తే జగన్మోహన్ రెడ్డి నేను వచ్చిన తర్వాతే రాష్ట్రంలో అభివృద్ధి అనేది కనబడుతుంది, గతంలో ఎప్పుడు చూసినా అభివృద్ధి కనపడలేదు అంటున్నాడు కదా. చెప్పే కదండి, సంక్షేమాన్ని అభివృద్ధిని రెండింటినీ కూడా కాలదోశాడు అనమాట. రోడ్లు వేయడం కానీ భవన నిర్మాణాలు కానీ ఏ చూసుకున్నా కానీ రంగులు మార్చుకోవడానికే ఈయన అభివృద్ధి ఫిక్స్ అయింది. కానీ కొత్త కట్టడాలు కట్టడం కానీ ఒక పని మొదలుపెట్టిన కాంచి పూర్తి చేశాను అని ఏదైనా ఒక పని చెప్పగలుగుతారా? లేదు. అసలు పోలవరాన్ని దాదాపుగా చివరి దశకు తీసుకొచ్చాను నేను, గతంలో చంద్రబాబు నాయుడు చేసిన తప్పుల వల్లే పోలవరం పూర్తి కాలేదు అనే మాట మరి నిన్న కూడా చెప్తున్నారు కదా. ఆయన పూర్తి చేశాడండి. ఎందులో పూర్తి చేశాడంటే నీళ్ళల్లో కొట్టుకుపోవడంలో పూర్తి చేశాడు. ఆ గేట్లు డయాఫారం కానీ ఇవన్నీ చూసుకుంటే మొత్తాన్ని నాశనం చేశాడనే చెప్పాలి. దేన్ని కూడా చేయలేదు ఇది అతను. ఇప్పుడు రాష్ట్రంలో అభివృద్ధి అనేది భారీ ఎత్తున జరిగింది అనేది ప్రధాన అస్త్రంగా మరి అధికార పక్షం వస్తుంది. అభివృద్ధి అంత బాగా జరిగిందంటారా? జరిగిందండి. ఎందులో జరిగిందంటే శాండ్, ల్యాండ్, మైనింగ్, వైన్ ఇవన్నీ కూడా దాచుకోవడంలో బాగా అభివృద్ధి జరిగిందనే చెప్పాలి. వైన్ అనేది మీరేమో దోచుకోవడం అంటున్నారు, అది చూస్తేనేమో పేద ప్రజలకు అందుబాటులో రేట్లో పెట్టడానికి మేము ఎక్కువ రేటు పెట్టాం కాబట్టి పేద ప్రజలు తాగడం తగ్గించారు అని మరి వాళ్ళు చెబుతున్నారు కదా. బెల్ట్ షాపులు అనేవి కూడా మేము తీసేసామనేది చెప్తున్నారు కదా. కుంటి సాకులు అంటారు పెద్దోళ్ళు చెప్తారు. అంటే మనం ఏ విధంగా సంపాదించుకోవాలన్నదానికి ఇతను వేరొక మార్గం ఎత్తుకున్నాడు అనమాట. మరి ముఖ్యంగా మద్యపాన నిషేధం చేస్తా అన్న జగన్మోహన్ రెడ్డి దానికి అనుగుణంగా ఏమైనా అడుగులు వేశారంటారా? అడుగులు వేశాడండి. ఏ విధంగా వేశాడంటే ఆయన ఖాతాలు, ఆయనకు సంబంధించిన బినామీల ఖాతాలు నింపుకోవడంలో బాగా అడుగులు వేశాడని చెప్పొచ్చు. ఎందువల్ల అంటారు మీరు అంత మాట అనేసారు? ఆల్రెడీ నేను చేసేసాను, చాలా వరకు మద్యం తాగడం తగ్గించారు ప్రజలు అంటున్నారు కదా. తాగడం తగ్గిస్తే ఆయన ఆస్తుల విలువలు, ఆయన బినామీల ఆస్తుల విలువలు ఎట్లా పెరిగాయండి? ఇప్పుడు తగ్గించడం అంటే వాళ్ళ ఖాతాలు కానీ ఆస్తులు కానీ విలువలు తటస్థంగా ఉండాలి, లేదంటే తగ్గిపోవాలి. ఈయన విలువలు ఎట్లా పెరిగినాయి తగ్గిస్తే? నాకు పేపర్ లేదు, టీవీ లేదు, ఎల్లో మీడియా లేదు నా పక్కన, నేను చెప్పేవన్నీ నిజాలు, ప్రతిపక్షాలను ఆ పేపర్లు కానీ ఈ టీవీలు కానీ నా మీద బురద జల్లుతున్నాయి అనేది ప్రధానంగా ప్రతి సభలో జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఆరోపణ. మరి దానికి సమాధానం కావాలంటే భారతిరెడ్డి గారిని అడగాలండి. మరి సాక్షి పేపర్ ఉందా, డిజిటల్ మీడియా ఉందా అనేది ఆమెను అడిగితేనే మనకి చెప్పగలుగుతాం. అసలుకి నాకు లేదని ఆయన బహిరంగంగా చెప్తున్నారు కదా. అదేండి, ఒకసారి భారతిరెడ్డి గారిని పిలిచి అడిగితే ఆమె చెప్పిద్దిగా ఉన్నాయా లేదా అని. సరే, ఇవన్నీ పక్కన పెడితే కనుక జగన్మోహన్ రెడ్డి అసలు అభివృద్ధి చేయలేదంటారా? రోడ్లు చూసుకుందాం. ఇప్పుడు జనరల్గా ఏదన్నా అభివృద్ధి కార్యక్రమాలు జరగాలి అంటే రోడ్లు బాగా ఉంటే కంపెనీలు రావడం కానీ ఆర్థిక అభివృద్ధి పెరగడం కానీ జరుగుతుంది. రోడ్లు బాగా ఉన్నాయా మీరు చెప్పగలుగుతారు? ఎందుకంటే మీరు రోజు కెమెరా పట్టుకొని తిరుగుతూ ఉంటారు. ఒక గ్రామం నుంచి ఇంకో గ్రామానికి, ఒక నియోజకవర్గం నుంచి ఇంకో నియోజకవర్గం. గుంటలు లేకుండా ఏదన్నా ఒక గ్రామం పేరన్నా చెప్పగలుగుతారా? అంటే 4 రోడ్లు 4 బిల్డింగులు కడితేనే అభివృద్ధి కాదంటున్నారు కదండి. కంపెనీలు రావాలంటే ట్రాన్స్పోర్టేషన్ బాగుండాలండి. మెయిన్ ట్రాన్స్పోర్టేషన్ లేకుండా ఏ కంపెనీ అయినా వచ్చిందా? ట్రాన్స్పోర్టేషన్ అనేది బాగుండాలి. నలుగురికి డబ్బులు వేసినా అది ఆర్థికంగా అభివృద్ధి చెందినట్టే కదా. దేశంలో జీడిపిలో 2వ స్థానంలో ఉన్నాం మనం తలసరి ఆదాయంలో అనేది ప్రధానంగా చెప్తున్నారు కదా. ఇస్తున్నాడు 10 రూపాయలు ఇస్తున్నాడు. 100 రూపాయలు లాక్కుంటున్న సంగతి 3 సంవత్సరాల కాలంలో ఎవరికి అర్థం కాల. గత సంవత్సరం నుంచి కనుక చూసుకుంటే పండు ముసలమ్మ తట్టలు ఎత్తుకొని పనికి వెళ్ళే వాళ్ళకు కూడా అర్థమైంది 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు లాక్కుంటున్నాడు అనే సంగతి. ఏ విధంగా లాక్కుంటున్నాడు అంటారు మీరు?
నిత్యావసర ధరలు పెరగడం కానీ, ఇంటి పన్నులు పెంచడం కానీ, తర్వాత డీజిల్ పెట్రోల్ ధరలు, ఆ, పెట్రోల్ ధరలు కానీ, కరెంటు ఛార్జీలు 4 సార్లు పెంచి 8,000 కోట్లు భారం మోపాడు. అది. భారం మోపింది నాకేం సంబంధం, అది ఎనర్జీ కంపెనీస్ కదా అంటున్నారు కదా, వాళ్ళకేం సంబంధం కదా మరి. అదే అండి, ఇదంతా బూచిలాగా చూపిస్తున్నారు కానీ ఆయన చేసిన తప్పు చేసామని ఎవరు ఒప్పుకోరు కదా, ఏదో ఒక విధంగా తప్పించుకోవాలనే చూస్తారు. మరి అభివృద్ధి అంటే కనుక నలుగురు డబ్బులు వేసిన అభివృద్ధి అంటున్నారు కదా, అది అభివృద్ధి కాదంటారా? సరే, జాబ్ క్యాలెండర్ ఇస్తాను ప్రతి సంవత్సరం జనవరి 1న అనేసి చెప్పుకొచ్చాడు. జాబ్ క్యాలెండర్ ఏదైనా ఇచ్చాడండి? 2,30,000 ఉద్యోగాలు ఇచ్చారు కదా. మెగా డిఎస్సి అన్నారు, మెగా డిఎస్సి ఏమైనా ఇచ్చాడండి? ఏదో ఇప్పుడు ఎలక్షన్ దిగిపోతున్నాం కదా అనేసి నామకే వాస్తిగా ఇచ్చాడు కానీ డిఎస్సి చదువుకున్న ఏ ఒక్కరు కూడా సంతోషంగా లేరు. అది కాదు, డిఎస్సి సంగతి పక్కన పెడితే 2,30,000 ఉద్యోగాలు కల్పించాను. గతంలో 4 లక్షల ఉద్యోగాలు ఉంటే కనుక నేను ఒక్కడ వచ్చిన తర్వాత 2,30,000 ఉద్యోగాలు కల్పించాను అంటున్నారు కదా మరి. ఇంకా అదే అతనే సంబంధించుకునే విధంగా చెప్పుకుంటా ఉంటున్నాడండి. అది మరి ఈ వాలంటీర్ల వల్ల ఏమైనా ఉపయోగం ఉందంటారా? ఉపయోగం ఉంటే వాళ్ళని ఎలక్షన్ కమిషన్ అనేది హోల్డ్లో పెట్టదు. మనం కనుక చూసుకుంటే రాజీనామాలు కూడా వాళ్ళ ఇచ్చే విధంగా ప్రలోభ పెట్టి ఎన్నికల్లో వాడుకునే విధంగా ఈ నాయకులు అనే వాళ్ళని వాడుకుంటున్నారు. మరి ఓవరాల్గా ఏం చెప్తారు? రాబోయే 30 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రిగా ఉంటాను అని చెప్పి సవాల్ చేస్తున్నారు కదా జగన్మోహన్ రెడ్డి. నిన్న బస్సు యాత్ర స్టార్ట్ అయింది. ఆ బస్సు యాత్ర మొదటి రోజులోనే నిజంగా ఉంటాడా, నిజంగా ప్రజలు నిర్ణయించుకున్నారనేది అతనికి అర్థమైందండి. దిగిపోతున్నాను అనేసి అతని నోటితో అతనే ఒప్పుకున్నాడు. ఎందువల్ల అంటారు ఆ మాట? అతనికి అర్థమైంది సీను, 2024లో టీడీపీ ప్రభుత్వం రాబోతుంది, ప్రజలు మనల్ని ఓటుతోటి అసరంగా చూసుకొని మనల్ని దింపడానికి సిద్ధంగా ఉన్నారనేది సిద్ధం అంటున్నారు. నిజంగా ప్రజలు అతన్ని దించడానికి సంసిద్ధంగా ఉన్నారని తెలియజేస్తున్నాను.